పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. 140వ మేడే జరుగుతుంది. ఇంగ్లాండ్లోని చికాగో నగరంలో కార్మికులకి యాజమాన్యాలకి మధ్య వేతనానికి సంబంధించినటువంటి చర్చ మొదలైంది. చర్చ ముదిరి పాకాన పడ్డట్టుగా కనీస వేతనాలు పొట్ట నిండడానికి కూడా సరిపోయినటువంటి వేతనాలకి వ్యతిరేకంగా ఏదైతే ఉన్నదో మేము వేతనాలు పెంచమని యాజమాన్యాలు, రెండో వైపున మనం చూసుకున్నప్పుడు కనీసం మాకు తిండి కూడా వెళ్ళట్లేదు, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పేసి కార్మిక వర్గం సమ్మెకు దిగారు. సమ్మెకు దిగినటువంటి సందర్భంలో సమ్మె పెద్ద నేరంగా అయ్యాలి. అక్కడ ఉన్నటువంటి చికాగో నగరం మేయర్ కూడా అక్కడికి వచ్చాడు. కార్మికుల తర్వాత అక్కడ సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద పెద్ద ఎత్తున రాజ్యం యొక్క లేకపోతే పెట్టుబడిదారుల యొక్క మనుషులు, పోలీసులు దాడి చేశారు, తుపాకులతో కాల్చారు. సో దాని తర్వాత జరిగినటువంటి కొన్నాళ్ళ తర్వాత ఆ జైలు శిక్షలు అనిపించిన బయటకు వచ్చిన తర్వాత ఆ నగర మేయర్ చెప్పాడు, కార్మిక వర్గం వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లని వాళ్ళు యాజమాన్యం ముందుంచారు. అడగటమే నేరం. ఒక తండ్రిని పిల్లలు ఎట్లా అడుగుతారో అట్లనే కార్మిక వర్గము యాజమాన్యాన్ని అడిగింది. కానీ ఇది సహించినటువంటి యాజమాన్యం ఆ రోజు తుపాకీతోని తోటాలు వదిలినటువంటి సందర్భం, కాల్చినటువంటి సందర్భం, చనిపోయారు. కాల్చినటువంటి యాజమాన్యం మీద కేసులు కాకుండా ఆ యాజిటేషన్లో పాల్గొన్నటువంటి, ఆ సమ్మెలో పాల్గొన్నటువంటి, ఆ ఆందోళనలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద చనిపోయిన వాళ్ళు చనిపోగా మళ్ళీ యాజిటేషన్లో పాల్గొన్న వాళ్ళు అని చెప్పేసి కొంతమందిని జైలుకు పంపించారు. కారకులు అని చెప్పేసి, ఈ సంఘటన జరగటానికి కారకులు అని చెప్పేసి ప్రపంచానికి హక్కులు అడిగేటువంటి ఒక నినాదం అయ్యేలా ఇంగ్లాండ్లోని చికాగో నగరంలో జరిగింది. ఆ కాల్పుల్లో జరిగినటువంటి దాంట్లో ఆ కార్మికులు రక్తం మడుగులో పడిపోయినటువంటి కార్మికులు ఉండేవాళ్ళు. ఆ కార్మికుల్లో నుంచి ఒక కార్మికుడు తన భుజానటువంటి తువాలో లేకపోతే కాకి షర్టు తీసి ఆ రక్తంలో తడిపి పైకెత్తాడు. అదే ఎర్రజెండా అయిందని అంటారు. సో అది ఎవరి రక్తంలో ఉన్నా కూడా, ఎవరికి అయినా కూడా అది ఎర్రజెండానే. ఇది ఎర్ర జెండానా, తెల్ల జెండానా, కాషాయం జెండానా, పింకు జెండానా, బ్లూ జెండానా అనేది నినాదం ఎజెండా కాకపోవచ్చు, జెండాగా ప్రధానం కాకపోవచ్చు. కానీ ఇలా ప్రధానంగా ప్రపంచంలో కానీ దేశంలో కానీ పెట్టుబడిదారీ సమాజం నూతనంగా అంటే తొండ ముదిరి ఊసర వెల్లిలాగా తయారవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో కార్మికుల హక్కులు 8 గంటలు పని విధానం కోసం 150 సంవత్సరాలుగా జరిగినటువంటి 140 సంవత్సరాలుగా జరిగినటువంటి పోరాటం వివిధ రూపాల్లో జరిగింది. వివిధ రూపాల్లో జరిగినటువంటి ఈ పోరాటాన్ని ఖచ్చితంగా హక్కులు సాధించుకునే వైపు వెళ్ళినటువంటి మేడే, దాన్నే మేడే అంటూ ఉన్నారు. ఆ హక్కుల్ని ఇలా దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళు పనులు చేయట్లేదు అని చెప్పేసి ఇలా పనిని చేయట్లేదంటే ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకదొబ్బుతూ ఉన్నారు, రెండో వైపు మొత్తం ప్రైవేట్ రంగానికి, అంబానీకి, ఆదానీలకి, లేకపోతే బహుళజాతి సంస్థలకి, మల్టీనేషనల్ కంపెనీలకి కట్టబెట్టే కార్యక్రమం ఇవాళ ఒకటి జరుగుతూ ఉంది. సో ఇదేదో పురాతన యుగమైనట్టు, ఇదేదో మధ్యయుగమైనట్టు 19వ శతాబ్దంలో పరిశ్రమలు ఏదైతే ఉందో అసంఖ్యాకంగా కార్మికులు అవసరం ఏర్పడింది. పెట్టుబడిదారులు శ్రామికుల బానిసల్లాగా పనిచేపించేవాళ్ళు. కనీస వసతులైనటువంటి తిండి, బట్ట, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లే పెద్ద కార్యక్రమంలాగా ఉండేది. రోజుకి 16 నుంచి 20 గంటలంటే అర్థం చేసుకుంటే అట్లా పని చేయించుకునేవాళ్ళు. స్థలాల్లో గాలి వెలుతురే కాదు, తాగునీరు, వాష్రూమ్లు ఉండే దిక్కే లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మేడే అనేది ఒక ఎజెండాగా ఇలా ప్రపంచవ్యాప్తంగా సమరనినాదం కావడానికి అది కారణమై ఉండొచ్చు. అది జెండా ఏదైనా కానివ్వండి, ఎజెండా ప్రపంచ కార్మిక వర్గానికి, ప్రపంచ శ్రమజీవులందరికీ సంబంధించిన అంశం ఇవ్వాలి అని రాజకీయ పార్టీలు దేశంలో, ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీలు మేడేని జరుపుతూ ఉన్నాయి. బీజేపీ వాళ్ళు పాండవులకి వాటికి సంబంధించినటువంటి మయాగృహం అంటారు కదా, ఆయన పుట్టినరోజును జరుపుతూ ఉన్నారు. సరే, ఈ లెఫ్టిస్టులు మేడే జరిపిన, రైటిస్టులు శిల్పులకు సంబంధించినటువంటి జరిపిన కార్మికుల యొక్క కనీస హక్కులు ఏదైతే ఉన్నాయో అవి రోజుకి 8 గంటల హక్కుని 12 గంటలు చేసేసి, సెలవు దినాన్ని ఆదివారాన్ని తీసేసి, నెలలో 2 సెలవు దినాలంటే మనుషులా లేకపోతే వీళ్ళు ఏమన్నా రోబోటిక్లా అనేది ఇలా నేను అడుగుతూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను.
సో 24 గంటల్లో 8 గంటల పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు కుటుంబానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్కి సంబంధించిదిగా చెప్పుకోవచ్చు. సో రైల్వే స్టేషన్ 1862లో హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె జరిగింది. సో 10 గంటలు పనిచేసేవాళ్ళు. సో అయితే ఏదైతే ఉన్నదో ఆ పోరాటాన్ని విస్తృత స్థాయిలో కార్యక్రమం చేశారు. 1920లో ట్రేడ్ యూనియన్స్ ఏర్పడ్డాయి. కార్మిక వర్గం చైతన్యం పెరిగింది. 23లో మొదటిసారిగా భారతదేశంలో 1923లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మేడేని జరపడం జరిగింది. సో ఇది పరిస్థితి. ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది. సో అనేక మెటర్నిటీకి సంబంధించిన సెలవులు, సమాన పనికి సమాన వేతనాలు, కనీస వేతన చట్టాల అమలు, ఇవన్నీ ఎజెండా మీదకి వచ్చినాయి. ఇక భవన నిర్మాణ రంగం, కంపెనీలు, సాఫ్ట్వేరు, గిగ్ వర్కర్స్ దాకా, డైలీ వేజ్ వర్కర్స్ దాకా ఇవాళ వచ్చినాయి. కొన్ని పని గంటలకి సంబంధించి ఇది వచ్చింది. ఇక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది. సిక్ అయితే రెస్ట్. సో ఆ విధంగా గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అమలు చేయటం, కార్మికులకి ఇన్సూరెన్స్ కల్పించటం, రక్షణ రంగం కల్పించటం, అదేవిధంగా సౌకర్యాలు కల్పించటం, హెల్త్ సౌకర్యాలు, హెల్త్ బెనిఫిట్స్ కల్పించటం, ఇవన్నీ ఎజెండాగా ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచ కార్మికులకి మేడే ఒక దిక్సూచిలాగా, హక్కులకి నినదించే రోజులాగా ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే మేడేని కార్మిక దినోత్సవంగా హాలిడేని రద్దు చేసి వర్కింగ్ డేస్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరు అణిచివేస్తూ ఉన్నారు. బీజేపీది స్వదేశీ సిద్ధాంతం, ఎర్రజెండాలది విదేశీ సిద్ధాంతం అనేది ప్రధానం కాదు. ప్రజలకి ఏమి ఎక్కువ కంఫర్టబుల్గా ఉన్నాయి, ప్రజల ప్రయోజనాలకు ఏమి ప్రయోజనకరంగా ఉన్నాయి అనేది ఇలా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నది. ఇలా ఎన్ని గంటలు పనిచేయాలనేది ఒక ఛాలెంజ్గా ఉన్నది. అసలు సమ్మె చేసే హక్కు లేకుండా పోయింది. ప్రజలకు సంబంధించి కష్టపడటం అనేది రోబోటిక్లు కాదు. ఇవాళ ఒకవైపు ఉపాధి రంగాన్ని ఏఐ పేరుతోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతోని ఏదైతే ఉన్నదో ఇవాళ ఉపాధి రంగాన్ని, కార్మిక వర్గాన్ని, ఉపాధిని పోగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నది. సో ఆ విధంగా పని చూపాల్సినటువంటి పాలక వర్గాలు పని చూపించకపోగా 12 గంటల్లోని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి అడ్డా మీద కూలీలాగా, మిషన్లాగా, మనుషుల్లాగా కాకుండా పరిస్థితున్నది. ఒక పెద్ద మనిషి అన్నట్టుగా కార్మిక వర్గం అంటే ఒక బానిసట, అవమానాలు తెలియదట. బానిసకి అవమానం అంటే తెలియదంట. బానిసలాగా తయారు చేసే ఒక పెట్టుబడిదారి మల్టీనేషనల్ కంపెనీల వ్యవస్థ వస్తుంది. ఒక పెద్ద మనిషి అన్నట్టుగా బానిసకి అవమానం తెలియదట. ఎందుకంటే తను అవమానిస్తున్నారనేటువంటి సంగతి తెలియదు కాబట్టి. అందుకోసం ఇవాళ అలాంటి వ్యవస్థని, ఒక ఆదిమ యుగంలో బానిస వ్యవస్థని, భూస్వామ్య వ్యవస్థలో వ్యవసాయ కూలీ అనండి, లేకపోతే కూలీ అనండి, అదేవిధంగా ఆధునిక వ్యవస్థలో పెట్టుబడిదారుడు, కార్మికుడు అనండి, పేరు ఎప్పటికీ మారుతున్నా పెట్టుబడిదారి సమాజం బానిస వ్యవస్థ నుంచి భూస్వామ్య విధానం, భూస్వామ్య విధానం నుంచి పెట్టుబడిదారి విధానం మరొక బిడ్డ మల్టీనేషనల్ కంపెనీలు. ప్రపంచాన్ని 5,000 కంపెనీలు, భారతదేశాన్ని ఒక 400 కంపెనీలు ఇలా పరిపాలన చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కనుసన్నల్లోనే పార్లమెంట్లో ఎన్నికలు జరుగుతాయి, వాళ్ళే అధికార పార్టీకి ఫండ్స్ ఇస్తారు, ఎన్నికలకి వాళ్ళే ప్రతిపక్ష పార్టీలకు ఫండింగ్ చేస్తారు. ఆ విధంగా పార్లమెంట్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి బిల్లులు పెట్టడం, దాన్ని ప్రతిపక్షంగా మాట్లాడకుండా ఉండటం కోసం ఏదైతే ఉన్నదో వాళ్ళకి సంబంధించి ఆ బిల్లుల్ని చర్చలో లేకుండా, ఎండగట్టకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ బహుళజాతి సంస్థలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ శ్రామిక జనానికి సంబంధించి ఈ దేశం అందరిది. ఈ దేశంలో అందరికీ ప్రయోజనాలు అందాల్సిన అవసరం ఉంది. ఈ దేశం స్వతంత్ర ఫలాలు 140 కోట్లు, 146 కోట్లు, 150 కోట్ల మంది ప్రజలకు అందరికీ అందాల్సిన అవసరం ఉంది. ఈ దేశాభివృద్ధి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సర్వతోముఖ అభివృద్ధి, సంతులిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడే శుభ సందర్భంలో ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పనటువంటి సమరబేరీ నినాదాన్ని ముందు తీసుకొని, సరే పార్టీలు అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, రాజకీయాలు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, విధి విధానాలు ఉండొచ్చు, కానీ దేశ ప్రజల యొక్క ఉపాధి కల్పన ప్రధానమైనది. కనీస వేతనాలు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధికి సంబంధించిన కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, ఇది ప్రధానంగా అడుగుతుంది బీసీ సమాజం, బహుజన సమాజం, యావత్ దేశం.
దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఇవాళ పాలక వర్గాల మీద ఉన్నది. అది చేయాల్సినటువంటి పాలక వర్గాలు ప్రజల్ని, ముఖ్యంగా కార్మిక వర్గాన్ని, యువతని మత్తు పదార్థాలు, మత్తు పానీయాల్లోకి నెట్టేసి వాడి అభివృద్ధి కాకపోవడానికి కారణం వాడి కుటుంబ సభ్యులాగా తయారు చేస్తున్నారు. కానీ వీటన్నిటికీ కారణం పాలక వర్గాలు, ప్రభుత్వాలు, బహుళజాతి సంస్థలు అనేదాన్ని సోయిలోకి లేకుండా మత్తులో ముంచుతూ ఉన్నారు. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా టన్నుల కొద్దీ ఒక 100కి 50% మంది పెన్షన్లు తీసుకున్నది భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డలు అనేది చేస్తారండి. ఆ విధంగా మన జీవితాల్లోకి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు అంటే వామిటింగ్ వస్తూ ఉంది. వాటి గురించి చెప్పాలంటే ఆయన చెప్పక తప్పట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం నినాదాలు ప్రజల మనోభావాలకు అనుకూలంగా పరిపాలన చేయాలి. పెట్టుబడిదారీ సమాజం ఎజెండా అది ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అయినా, లేకపోతే జాతీయ వాణిజ్య విధానమైనా, అంతకుముందు ఉన్నటువంటి బానిస వ్యవస్థ అయినా, తర్వాత వచ్చిన ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ వచ్చిన, దాని తర్వాత వచ్చినటువంటి పెట్టుబడిదారుడు, కార్మికుడు వచ్చిన దాని తర్వాత వచ్చినటువంటి ఇంకొక పెట్టుబడిదారీ సమాజం, లేకపోతే బహుళజాతి కంపెనీలు, పేర్లు ఎన్నిటి మారుతున్నా, అంతకుముందు ఉన్నటువంటి మర్కంటైలిజం, ఇంకొక ఇజం రకరకాలు ఏమొచ్చినా ఇక్కడ ప్రజలందరికీ సమానమైనటువంటి ఇది కలగాలి, సమాన అవకాశాలు ఉండాలి. ధనికుల మీద పన్నులు వేస్తూ ఉండాలి, పేదలను డెవలప్ చేస్తుండాలి. అట్లా ఈక్విలిబ్రియం చేయాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉంటుంది. అది చేయకపోగా ఈ దేశంలో పేదల్ని ఇంకా కిందికి దొక్కుతూ ఉన్నారు. ధనికుల్ని, అంబానీ, అదానీ లాంటి మల్టీ జనరేషనల్ కంపెనీలని బాగా లేవనెత్తుతున్నారు. ఈ పేదలు కిందికి పోతూ ఉన్నారు, ధనికులు పైకి పోతున్నారు. వీళ్ళది ఎవరి ఆస్తులు వాళ్ళు, ఎవరి జీవన విధానం వాళ్ళది ఉన్నది. అగ్రిగేట్ చేసేటప్పుడు వీళ్ళ ఆదాయాన్ని చూసి ఓ దేశం బాగా అభివృద్ధి చెందింది, 4వ స్థానంలో వచ్చింది చెప్పారు, 6వ స్థానానికి పోయింది, 50-100 స్థానాల్లో ఉంది. వాస్తవంగా మేము 4వ ఆర్థిక వ్యవస్థ అంటున్నారు, ఒక నెట్టేస్తే 6వ స్థానంలోకి వచ్చేసినాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని ఇట్లా చూపిస్తూ వాళ్ళు ఈక్విలిబ్రియంగా ఉన్నామని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఏమంత కాదు. ప్రజల యొక్క కనీస వేతనాల చట్టాలు అమలు జరగాలి. సో ప్రజలకి హక్కులు అడిగే అవకాశాలు ఏ దేశంలోనే ఉండాలి. నా దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ప్రపంచ మానవాళికి సంబంధించి పని చేసుకోవాలి, ఉపాధి కల్పించుకోవాలి, తలదాచుకోవాలి. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఆ విధంగా ముందుకు పోవాలి. ఆ విధంగా దేశ ప్రజలకు సంబంధించి ఒకసారి ఇట్లా ఇవన్నీ అందుబాటులోకి వచ్చినా, ఒకసారి కరోనా వస్తుంది, ఒకసారి సునామీ వస్తుంది, ఒకసారి భూకంపం వస్తుంది, ఒకసారి అతివృష్టి వస్తుంది, ఇంకొకసారి అనావృష్టి వస్తుంది. ఇట్లా అనేక విపత్తుల పేరుతోని అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ మానవ సమాజాన్ని, ఇంకొకసారి అగ్నిపర్వతాలు వేలుతూ ఉంటాయి, ఇంకొకసారి పిడుగులు పడుతూ ఉంటాయి. ఇట్లా రకరకాల పరిస్థితులు ఈ దేశం మీద. ఇంకొకసారి ఒళ్ళు బలిసి అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ఇట్లా అనేక రకాలు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం చేస్తే మాకేంటండి అంటారేమో. ఇవాళ మా దగ్గర గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ట్రాన్స్పోర్ట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. సో ఇట్లా మానవ జీవితం అనేక సవాళ్ళు ఎదుర్కొన్నటువంటి క్రమంలో సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల హక్కులకు సంబంధించి, కార్మిక వర్గం, శ్రమజీవుల హక్కులకు సంబంధించినటువంటి నినాదం, దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో పార్టీలు, జెండాలు, రంగులు మళ్ళీ రెండోసారి రంగేసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఎలిసిపోవచ్చు. కానీ మా ఫ్రెంచి విప్లవం నుంచి అంతకుముందు వచ్చినటువంటి విప్లవాలు, ఆదిమ సమాజంలో తిరుగుబాట్లు, బానిస సమాజంలో తిరుగుబాట్ల నుంచి స్ఫూర్తి ఏం చేస్తున్నది, ఏం నేర్పుతుందా అంటే మనిషిగా జీవించేటువంటి పరిస్థితిని కల్పించాలి. అందుకోసం ఆదిమ సమాజంలో, భూస్వామ్య సమాజంలో, పెట్టుబడిదారీ సమాజంలో, బహుళజాతి సంస్థల్లో జాతీయ వాణిజ్య విధానం ట్రంప్ అంటున్నాడు కదా, స్వదేశీ జాతీయ వాణిజ్య విధానం అని చెప్పేసి. సో ఏమైనా ఇప్పుడు ఆయుధ వ్యాపారం, యుద్ధం అనేది లేటెస్ట్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సో విదేశాల పూచిగా చూపించి ఆయుధాలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవటం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల యొక్క, కార్మిక వర్గం యొక్క, శ్రమజీవుల యొక్క, కష్టపడే వాళ్ళ యొక్క జీవన విధానం ప్రధానమైనది. వాళ్ళ హక్కులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పిన తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ కూడా ఫ్రెంచ్ విప్లవ నినాదాలు. ఇట్లాంటి అన్నింటిని అమలు చేసుకుంటూ ముందు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.